హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. ఈ వీడియోలో క్లే పాట్ అన్బాక్సింగ్ అండ్ పనీర్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా క్లే పాట్ అన్బాక్సింగ్ అండ్ క్లే పాట్ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ఇది క్లే బిర్యానీ పాట్. దీన్ని నేను 70s కిచెన్ అనే వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు. ఇక్కడ కూడా ఎలాంటి డౌట్ లేకుండా డబుల్ లేయర్తో ప్యాకింగ్ మాత్రం చాలా బాగా చేశారు. ఇక న్యూట్రిషన్ పార్ట్కి వస్తే ఇందులో వండిన వంట యొక్క పోషక విలువలు అలాగే ఉంటాయి. ఈ బిర్యానీ పాట్ వచ్చేసి 2.5 లీటర్స్ కెపాసిటీతో ఉంది. ఈ క్లే పాట్ లో వండుకోవడం వల్ల న్యూట్రిటివ్ వాల్యూస్ ని మెయింటైన్ చేస్తుంది, అలాగే pH లెవెల్స్ ని కూడా న్యూట్రలైజ్ చేస్తుంది. మన డిషెస్ ని చాలా అరోమేటిక్ గా ఉంచుతుంది. తక్కువ ఆయిల్ యూస్ చేసి మనం రెసిపీస్ ని వండుకోవచ్చు. ఈ బిర్యానీ పాట్ తో పాటు లిడ్ కూడా ప్రొవైడ్ చేశారు. అది కూడా మట్టిదే వచ్చింది. సో కాంబినేషన్ చాలా బాగుంది. ద బెస్ట్ కిచెన్ యూటెన్సిల్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఈ మట్టి పాత్రలు ఉంటాయి. ఈ పాట్ ని దమ్ బిర్యానీ కోసం డిజైన్ చేశారు. బట్ ఇందులో మనము ఆకుకూరలు, పులుసు కర్రీస్, అలాగే నాన్ వెజ్ రెసిపీస్ కూడా ఏవైనా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అలాగే ఈ హ్యాండిల్స్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఈ మట్టి పాత్రను పట్టుకోవడానికి మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఈ పాట్ ప్రైస్ డీటెయిల్స్ అలాగే ఈ పాట్ కి సంబంధించిన లింక్ ని కూడా నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ పాట్ ని మనం ఫస్ట్ కుకింగ్ కి యూజ్ చేసే ముందు ఒక టబ్ లో వాటర్ ఫిల్ చేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేసుకుని ఈ పాట్ ని అందులో సోక్ చేసి పెట్టుకోవాలి. ఒక ఓవర్ నైట్ సోక్ చేసి పెడితే సరిపోతుంది. ఈ మట్టి పాత్రల్ని క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి సాఫ్ట్ గా ఉండే స్పాంజెస్ ని మాత్రమే యూజ్ చేయాలి. వీటితో ఇలా ఒకసారి రాసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి. మనం బయట కొనే మట్టి పాత్రలు అయితే దానికి సీజనింగ్ ప్రాసెస్ కాస్త ఎక్కువగా ఉంటుంది. బట్ 70s కిచెన్ వాళ్ళ క్లే పాట్ కి ముందే సీజనింగ్ కూడా చేసి పెట్టారు. ఈ క్లే పాట్ ని క్లీన్ చేసుకున్న తర్వాత ఈ తడి అంతా కూడా ఒక కాటన్ క్లాత్ తో చక్కగా తుడుచుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా అబ్జర్వ్ అయిపోవడానికి దీన్ని గాలిలో కానీ సన్లైట్ కి కానీ కాస్త బయట ఆరనివ్వాలి. ఈ పాట్ మనకి కంప్లీట్ గా డ్రై అయిన తర్వాతనే మనం కుకింగ్ కోసం యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్ లో క్లే పాట్ లో ఏం రెసిపీ షేర్ చేయాలో కింద కమెంట్స్ లో కమెంట్ చేయండి. ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా వీడియో షేర్ చేస్తాను. పనీర్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ ని యాడ్ చేసుకోవాలి. ఈ బాస్మతి రైస్ ని 2-3 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా తీసేసి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుని ఈ రైస్ ని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఈ లోపు నెక్స్ట్ ప్రాసెస్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక బ్లెండర్ జార్ తీసుకుని అందులో కొన్ని టమాటోస్, అల్లం పీసెస్, అలాగే వెల్లుల్లి రెక్కలు, కొంచెం పుదీనా, కాడలతో పాటుగా కొత్తిమీర, కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పనీర్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1/4 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ అండ్ 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ బిర్యానీ మసాలా, అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే స్టార్ ఎసెన్, దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు, జాపత్రి, కొన్ని లవంగాలు, క్రష్ చేసుకున్న ఇలాచీ, అలాగే 1 or 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీడియం సైజులో కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న 4-5 గ్రీన్ చిల్లీస్, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్, క్యాప్సికమ్, బీన్స్, గ్రీన్ పీస్, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఫ్రై చేసి పెట్టుకున్న కాజు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న పుదీనా, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఇవన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి.
ఇది బిర్యానీ ఎసెన్షియల్ ఆయిల్. ఇది ఒక్క స్పూన్ వేసామంటే బిర్యానీ స్మెల్ సూపర్గా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. లాస్ట్లో ఇందులో క్రష్ చేసుకున్న కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి యాడ్ చేసుకోవడం వల్ల సేమ్ రెస్టారెంట్లో ఉండే టేస్ట్ వస్తుంది బిర్యానీకి. స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో హాఫ్ కంటే ఎక్కువ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ముందుగా సినమన్ స్టిక్, స్టార్ ఎసిన్, జాపత్రి, లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకు, క్రష్ చేసుకున్న ఇలాచీ, సాయిచీర, 4 to 5 కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్, కట్ చేసుకున్న పుదీనా, కట్ చేసుకున్న కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇందాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ని స్లోగా యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్నాక ఎక్కువ కలపకుండా జస్ట్ ఒక్కసారి మిక్స్ చేసుకొని బాయిల్ అవ్వనివ్వాలి. లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ కాస్త బాయిల్ అవుతుంది అనిపించినప్పుడు ఒకసారి తీసి చెక్ చేసుకోవాలి. ఈ బాస్మతి రైస్ 80 to 90% బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఒక స్ట్రైనర్ తీసుకొని వాటర్లోంచి ఈ బాస్మతి రైస్ని తీసి పక్కన ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇదే వాటర్లో ఉంచుకుంటే రైస్ ఇంకా కుక్ అవుతుంది. ఇప్పుడు క్లే పాట్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకొని దాన్ని అంతా కూడా ఈ క్లే పాట్కి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న పనీర్ మిశ్రమాన్ని కింద లేయర్గా వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒక లేయర్ ఫామ్లో అరేంజ్ చేసుకోవాలి. కాస్త ఫ్రై చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి. ఇందాక మనము కుక్ చేసుకున్న రైస్ని కూడా ఒక లేయర్గా వేసుకోవాలి. ఈ క్లే పాట్లో మనం దమ్ పెట్టడం కోసము ఇలా ఒక్కొక్క లేయర్గా రైస్ అండ్ కర్రీని ఇలా అరేంజ్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా, మళ్ళీ కొంచెం పైన రైస్ వేసుకోవాలి. ఫైనల్ లేయర్ ఆఫ్ రైస్ వేసుకున్న తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని కొంచెం తీసుకొని అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో ఉన్న ఫ్లేవర్ అండ్ ఈ పసుపు వల్ల కలర్ కూడా యాడ్ అవుతుంది. లాస్ట్లో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బిర్యానీ ఎసెన్స్ని వేసుకొని పైన జీడిపప్పుని ఫ్రై చేసుకున్న జీడిపప్పుని గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దమ్ అనేది బయటికి పోకుండా ఉండడం కోసం ఒక అల్యూమినియం ఫాయిల్ని తీసుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లిడ్తో ప్యాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్లోగా స్టవ్ పైన పెట్టుకోవాలి. ఈ క్లే పాట్ని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత దమ్ చేసుకోవడం కోసం ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మొత్తం కంప్లీట్గా సిమ్లో పెట్టుకొని ఒక 15 to 20 మినిట్స్ మనం దమ్ చేసుకోవాలి. మెయిన్గా మట్టి పాత్రలు యూజ్ చేసేటప్పుడు మీడియం టు సిమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోవాలి. మ్యాక్సిమం సిమ్లోనే కుక్ చేస్తే ఎక్కువ కాలం మనకి డ్యూరబిలిటీ ఉంటుంది. మన పనీర్ దమ్ బిర్యానీ రెడీ టు సర్వ్. చూసారు కదా రైస్ ఎంత పొడి పొడిగా ఉందో. ఇది ఓపెన్ చేస్తుంటే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఇందులో ఆకుకూరలు, పప్పు, పులుసు, కర్రీస్ ఇలా ఏవి వండినా వీటిలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ 95% అలాగే ఉంటాయి. ఈ బిర్యానీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగా అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటాను.